హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు 9 గంటల 14 నిమిషాలు, ఇంకొక 5 సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. సో కొద్దిగా ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది. 22,963 మార్కెట్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా 5 మినిట్స్ క్యాండిల్. సో 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాము. సో ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అయితే పడుతుంది. సో మనకైతే బుల్లిష్ అయితే సో షార్ప్గా మనము ప్రాఫిట్ అయితే తీస్తున్నాము 2 లాట్స్ తోటి. సో 1 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ క్లియర్గా మనకి బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. సైడ్ వేజ్ ప్రెజర్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి షార్ప్గా ఎగ్జిట్కి ప్లాన్ చేద్దాము. సో షార్ప్గా సో ఇక్కడ నుండి ఇటు దాకా ఉంది. సెల్లింగ్ ప్రెజరు వచ్చేలా ఉంది. సో మనకైతే బయ్యర్స్ అయితే యాక్టివేట్ అవుతున్నారు. అందుకే సో మార్కెట్ అయితే పుషింగ్ ఏం లేదు. సో కొద్దిగా బయ్యర్స్ మార్కెట్ని పుష్ చేయడానికి చేస్తున్నారు. సో కొద్దిగా మనకి సో ఈ ఏరియా దాకా రావాలి. సో ఇప్పుడైతే పుషింగ్ ఉంది మనకి. సో ఎగ్జిట్ అయిపోదాము. సో ఇంకా కొద్దిగా పుషింగ్ అయితే రావాలి. సో కొద్దిగా ఇంకా డౌన్ సైడ్కి. సో ఇప్పుడైతే మనము లాక్ వేసేద్దాము. సో మనకైతే 1200 వచ్చింది ప్రాఫిట్. సో ఈ ఏరియా దాకా. కొంత బయ్యింగ్ ప్రెజర్ అయితే ఉండేది. సో షార్ప్గా సో ఇప్పుడు పుట్ సైడు ఆర్ఎస్ఐ తక్కువ ఉంది, కాల్ సైడ్ ఆర్ఎస్ఐ ఎక్కువ ఉంది. సో మార్కెట్ కాల్ సైడే స్ట్రెంత్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కూడా చూద్దాము. సో మనకి స్ట్రెంత్ ఎట్ సైడ్ వస్తుంది అనేది చూద్దాము. సో రెడ్ క్యాండిల్ ఎక్కడ పడుతుంది అనేది కూడా మనకు. సో ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తే నాకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఈ ఏరియా దాకా ఆగితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. సో ఇట్స్ ఓకే. మనకు బయింగ్ ప్రెజర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనము బైకి 3 లాట్స్ యాడ్ చేద్దాము. షార్ప్గా మార్కెట్ అయితే కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో క్విక్గా సో లాక్ చేద్దాము. సో క్విక్గా లాక్ చేద్దాము. మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మనం అయితే చిన్న స్కాల్పింగ్ పైకి కూడా చేసేసాము.
సో మనమైతే చిన్న స్కాల్పింగ్ అయితే చేసేసాము. సో ఇంకా కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ పడితే కాల్ సైడ్కి తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో